హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. విద్య లేచి బెడ్ అంతా చీరలతో చిందరవందరగా చేసింది. ఏ మెంటల్ దానా, నీతో వేగే కంటే ఒక గాడిదని పెంచుకోవడం మంచిది, కనీసం బరువులైనా మోస్తుంది అని అరిచింది శాంతి. అమ్మా, అంటే నేను గాడిద కంటే ఘోరంగా ఉన్నానా అని బ్లౌజ్ పెట్టికోట్తో అరిచింది విద్య. అది ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అని శాంతి అనింది. విద్య బుసలు కొడుతూ ముందు వచ్చి ఏ చీర బాగుందో చెప్పు అని అనింది. శాంతి లోపలికొచ్చి బెడ్ మీద అంతా చూసి ఒక చీర తీసి, ఇది బాగుంది, నన్ను అడిగేదానికి ఇవన్నీ ఎందుకే తీయడం, ఆ బీరువా చూడు, డోర్ తీస్తే కుప్పలు కుప్పలుగా పైన పడుతున్నాయి, అన్నీ తీయడం లోపల కుక్కడం అని అరిచింది. నీ తిట్లే నాకు ఆశీర్వాదాలమ్మా అని విద్య చీర కట్టుకోవడం మొదలెట్టింది. ఇంతకీ ఇప్పుడు ఉన్నట్టుండి చీర ఎందుకు అని శాంతి అడిగింది. ఎందుకంటే ఒక రాజకుమారుడు నన్ను చూస్తాడని అని విద్య అనింది. ఎవడో కానీ సగంలోనే సన్యాసం పుచ్చుకొని పోతాడు అని శాంతి అనింది. అంటే నీకు అబ్బాయి గురించి బెంగనా అని విద్య అనింది. నీ మొహానికి అంత లేదని అని శాంతి వెళ్తూ, ఈరోజు తినకుండా వెళ్తే పాతేస్తా నిన్ను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. విద్య నవ్వుకుని ఈ అమ్మలికి నిజం చెప్తే నమ్మరు అని అనుకుని, రే రోషన్ రొయ్య వస్తున్నా కాసుకో అని అందంగా చీర కట్టి రెడీ అయి హాల్లోకి కూర్చుంది. శాంతి టిఫిన్ తెచ్చి ఇస్తూ, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లల్లా ఈ చీరని మాపుకొని వచ్చావో అని వార్న్ చేసింది. అమ్మా, నేను పెద్ద పిల్లని అని విద్య తింటూ అనింది. సాయంత్రం ఇదే మాట చెప్పు అని పక్కన కూర్చొని కాసేపు ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు. ఏంటి విషయం సైలెంట్గా ఉన్నావు అని విద్య అడిగింది. మీ నాన్న వచ్చారు అని శాంతి అనింది. విద్య తినడం ఆపి, నువ్వు రానిచ్చావా అని అడిగింది. లేదు, బయటనే మాట్లాడాను. కూతురు కాలేజ్ ఫీజు కట్టాలి, ఒక 50,000 ఇవ్వమని అడిగాడు, తప్పక ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు అని శాంతి అనింది. నేను స్కూల్లో కాలేజ్లో నుండి ఎన్నిసార్లు ఫీజు కట్టక వచ్చేసుంటాను, అప్పుడు నాకెవరూ సాయం చేయలేదే, ఆయనకి తప్పక ఇక్కడికి వస్తే మనం ఇవ్వాలా అని లేచి, ఇంకొకసారి వస్తే ఇక్కడికి రావద్దని గట్టిగా చెప్పు, చుట్టూ ఉండేవాళ్ళు చూస్తే నిన్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంది, ఇప్పటికీ వరకు రాని చెడ్డ పేరు ఆయన కారణంగా వస్తే నేను తట్టుకోలేను అని హ్యాండ్ వాష్ చేసుకొని బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసి, ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకొని తెరిచి లోపలికి వెళ్ళి శాంతి బుగ్గ మీద ముద్దిచ్చి, నీకు నేనున్నానమ్మా, ధైర్యంగా మాట్లాడు అని నవ్వుతూ చెప్పింది. శాంతి నవ్వి అలాగే అని అనింది. సరే పోతున్నా, బాయ్ అని చెప్పి విద్యా స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అయింది. పొద్దున్నే ఆఫీస్కి రెడీ అయి, జ్ఞాన్ నువ్వు కూడా ఈరోజు ఆఫీస్కి రా నాన్న అని పల్లవి అడిగింది. ఓకే అమ్మా అని జ్ఞాన్ అన్నాడు. చైతు తీసుకుని వెళ్దాం, పాపం ఒక్కడే ఇక్కడ రోజంతా అంటే బోర్ కదా అని పల్లవి అనింది. సరే తీసుకుని వెళ్దాం అని చైతు అన్నాడు. జ్ఞాన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని వసు రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళేసరికి వసు పడుకొని నిద్రపోతూ ఉంది. పల్లవి లోపలికి వెళ్ళి డోర్ వేసి వసు దగ్గరికి వెళ్ళి పక్కన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడి చుట్టూ చూసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని వాటర్ తాగి మిగిలినవి వసు మొహం మీద పోసింది. వసు దెబ్బకి ఎగ్గిరిపడి లేచి కూర్చుంది. ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ ఆయాసపడుతూ మొహానికి ఉన్న నీళ్ళని తుడుచుకుంటూ పల్లవిని చూసి, ఏయ్ నీకేం మెంటల్నా, వేస్ట్ ఫెలో అని వసు అరిచింది. వేస్ట్ ఫెలో నేను అస్సలు కాదు డియర్ అని పల్లవి అనింది. వసు లేచి నిలబడి, ఎంత ధైర్యం ఉంటే నా రూమ్కి వచ్చి నా మీదనే నీళ్లు పోస్తావు అని కోపంగా అడిగింది. అబ్బో అని, మరి నా రూమ్లోకి ఎంత ధైర్యం ఉంటే వచ్చావు అని పల్లవి అడిగింది. వసు ముందు షాక్ అయి తర్వాత తడబడుతూ, నేనెప్పుడొచ్చాను అని అనింది. వగలమారి వేషాలు పక్కన పెట్టి ఎందుకు వచ్చావో చెప్పు అని పల్లవి అడిగింది. నేను రాలేదు అని వసు పక్కకి తిరిగి అనింది. పల్లవి వసు భుజం పట్టుకుని తన వైపు విసురుగా తిప్పి, ఏయ్ ఎందుకొచ్చావో తెలీదు, కానీ ఇంకొకసారి నా రూమ్లోకి వస్తే తోలు వల్చి ఆరేస్తా చెప్తున్నా, ఇదిగో నీ తొక్కలో బ్రేస్లెట్ నా రూమ్లో పడుంది, నన్ను రెడీ చేసి పంపేటప్పుడు ఉన్న బ్రేస్లెట్ తర్వాత రూమ్లో పడిందంటే నువ్వు వెళ్ళావనే కదా అర్థం, అసలు నీకేం కావాలో ఏంటి, నాకు నీ నస అని పల్లవి చిరాగ్గా అనింది. నాకు చైతు బావ కావాలి అని వసు కోపంగా అనింది. పల్లవి పక్కన నవ్వి, ఆయనే మంగట్లో బొమ్మనా అని అనింది. చూడు, బావ నాకే సొంతం అవుతాడు, నేను ఎలా అయినా దక్కించుకొని తీరుతాను అని వసు అనింది. ఆయన నాకెప్పుడో సొంతమైపోయాడే పిచ్చి మొహమా, ఇప్పుడు నీకు కొత్తగా సొంతమయ్యేదేంటి అని పల్లవి అనింది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, మీరు చేసుకుంది పెళ్ళే కాదు, ఏదో అవసరానికి చేసుకున్నారు, నాకేం తెలియదు అనుకుంటున్నావా, దీపు మాట్లాడుతుంటే నేను మొత్తం విన్నాను,
అని వసు అనింది. ఓహో, ఇది విని హరిణికి చెప్పిందా? అలా కార్తీక్కి తెలిసిందన్నమాట అని పల్లవి అనుకుని, అయినా నీకెలా చెప్తే నమ్ముతావు? చైతుకి నేనంటే చాలా ఇష్టం అని పల్లవి చెప్పింది. ప్రూవ్ మీ అని వసు అడిగింది. సరే చెప్పు, ఏం చేయాలి అని పల్లవి అడిగింది. చైతు బావతో క్లోజ్గా ఉండు చాలు అని వసు అనింది. అరే పిచ్చిదానా, క్లోజ్ అంటే ఎంత? ఒక ముద్దు పెట్టేంత ఓకేనా అని పల్లవి అడిగింది. నీకంత సీన్ లేదు అని వసు నవ్వింది. సరే, ఇప్పుడంటే ఒక 2 నిమిషాల్లో నువ్వు ఏదో ఒక వంకతో మా రూమ్ దగ్గరికి రా. చైతూని నాకు కిస్ చేసేలా చేస్తాను, చూసి తరించి వెళ్ళు అని పల్లవి అనింది. వసు 1 నిమిషం ఆలోచించి, ఏదో చేసి కాదు, బావనే చాలా మామూలుగా నీ దగ్గరికి రావాలి అని అనింది. ఓకే, భార్యాభర్తల మధ్య ఇవన్నీ మామూలే కదా అని పుసుక్కున నవ్వి సిగ్గుపడుతూ వెళ్ళింది పల్లవి. పల్లవి రెడీనా అని వస్తున్న పల్లవిని అడిగాడు చైతు. చైతు కాస్త రూమ్లోకి వస్తావా అని పల్లవి అడిగింది. చైతు ఆలోచించి పద అని జ్ఞాన్ టై యువర్ షూస్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. వసు కాఫీ తాగుతావా అని రాజ్యం అరుస్తున్నా పట్టించుకోకుండా వసు రూమ్లో నుండి వచ్చి నేరుగా మెట్లెక్కి పైకి వెళ్ళింది. ముందు చైతుని రూమ్లోకి పోనించి పల్లవి డోర్ కాస్త ఓపెన్లో పెట్టి లోపలికి వెళ్ళింది. వసు డోర్ దగ్గర నిలబడి తొంగి చూసింది. పల్లవి వసు వైపు తిరిగి కళ్ళెగరేసింది. వసు కోపంగా చూడటంతో పల్లవి నవ్వుకుంది. ఏంటి పల్లవి, పిలిచావు? ఏమైనా అడగాలా అని చైతు అడిగాడు. కాదు, చెప్పాలి అని వసుని చూస్తూ అనింది. ఏంటది అని చైతు అడిగాడు. పల్లవి టెన్షన్ ఫ్రీ అయ్యి గుడ్ మార్నింగ్ అని అనింది. దీనికేం పిచ్చా, కిస్సు బుస్సు అని ఇక్కడికొచ్చి గుడ్ మార్నింగ్ అడుగుతుంది అని వసు అనుకుంది. చైతు పల్లవి దగ్గరికి వచ్చి తన వైపు తిప్పుకున్నాడు. బావేంటి గుడ్ మార్నింగ్ చెప్పమంటే దగ్గరకొచ్చేశాడు అని వసు టెన్షన్ అయింది. పల్లవి తలదించుకొని చేతులు నలుపుకుంటూ నిలబడింది. చైతు నవ్వి సారీ మర్చిపోయా అని తన పెదవుల మీద శుతిమెత్తగా ముద్దాడాడు. వసు షాక్ షేక్ అయి అక్కడి నుండి బుసలు కొడుతూ కిందికి వెళ్ళిపోయింది. పల్లవి వసు గురించి మర్చిపోయి చైతు ప్రేమలో మునిగిపోయింది. చైతు 1 నిమిషం పాటు అలాగే ఉండి కాస్త దూరం జరిగి గుడ్ మార్నింగ్ అని అన్నాడు. పల్లవి చైతు వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వింది. ఏంటి సైలెంట్గా ఉన్నావు అని చైతు కళ్ళెగరేసి అడిగాడు. పల్లవి తలదించుకొని అది మరి అని తడబడుతూ అక్కడి నుండి బయటికి పరిగెడుతూ కింద ఉంటాను రండి అని చెప్పేసి జారుకుంది. చైతు నవ్వుకొని కిందికి వెళ్ళాడు. ముగ్గురు ఆఫీస్కి స్టార్ట్ అవుతుంటే చైతు నేను ఇప్పుడే వస్తాను అని పల్లవి వసు దగ్గరికి వెళ్ళి ఏయ్ చూసావా, నేనేం ఫోర్స్ చేయలేదు, అదే ప్రేమ అంటే, డొక్కు మొహన్నానా, ఇలాంటివి నీకు ఆ టక్కులాడికి ఎలా తెలుస్తాయి, ఇక అన్నీ మూసుక్కుచ్చో అని. నిన్న చాలా బాగా రెడీ చేశావు, చైతుకి తెగ నచ్చేశాను, థ్యాంక్ యూ అక్క అని నవ్వుతూ బాయ్ పెద్దమ్మ, వెళ్ళొస్తా అమ్మమ్మ అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళింది. ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. విద్య రెడ్ కలర్ శారీలో చేతులకి రెడ్ కలర్ గాజులు వేసుకొని చిన్న చైన్, చెవులకి పెద్ద జుమ్కీలు పెట్టుకొని తన హెయిర్ని వదిలేసి ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే రిసెప్షనిస్ట్ కూడా సూపర్ అని సైగ చేసింది. విద్య థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్తుంటే అందరూ చూసి కాస్త షాక్ అయ్యారు. విద్య అంతలా అంత అందంగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చిందే లేదు. మరిప్పుడు ఏంటని, విద్య నీ బర్త్డేనా అని అందరూ అడిగారు. లేదు 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 అని విద్య అందరికీ చెప్పుకుంటూ వెళ్ళి తన సీట్లో సెటిల్ అయింది. విద్య కొంచెం లేచి రోషన్ క్యాబిన్లోకి చూసి ఇంకా రాలేదు గురుడు అనుకొని వెళ్ళి ఒక కాఫీ తాగొస్తా అని క్యాంటీన్కి వెళ్ళి పల్లవికి కాల్ చేసింది. పల్లవి ఆఫీస్కి రీచ్ అయి జ్ఞాన్తో పాటు కూర్చొని ఉండగా కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పవే అని అనింది. ఈరోజు నీ మరిది మీద పగబట్టి పడగొట్టాలని పట్టుదలగా నా దృష్టంతా నా మీదనే పెట్టి అద్రిపోయేలా రెడీ అయ్యి వచ్చాను అని విద్య అనింది. రెడీ అవ్వడం ఇంపార్టెంట్ కాదే మెంటల్, పడగొట్టడం ఇంపార్టెంట్, అది ఆలోచించు అని పల్లవి అనింది. నువ్వే చూడు, ఈరోజు ఆయన ఇంటి డోర్ బెల్ మోగకపోయినా పర్లేదు కానీ గుండెల్లో బెల్ మాత్రం మోగి తీరుతుంది అని విద్య అనింది. మోగించి కాల్ చేయి, అప్పటి వరకు కాల్ చేయకు అని పల్లవి కాల్ కట్ చేసింది. రోషన్ ఆఫీస్కి రీచ్ అయి తన ఫ్లోర్కి లిఫ్ట్లో చేరుకొని తన క్యాబిన్ వైపు వస్తూ ఉన్నాడు. విద్య కాఫీ తాగి నడుచుకుంటూ వస్తూ తన చీర కుచ్చిళ్ళు ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో తన హెయిర్ని అనుకుంటూ వస్తూ ఉంది. దూరం నుండి విద్యని చూసి రోషన్కి తన ఎదురుగా ఎర్ర గులాబీ నడిచి వస్తున్నట్టుగా అనిపించి ఒక్క క్షణం తనను తాను మర్చిపోయాడు. మన సోల్మేట్ కనిపించినప్పుడు కలిగే ఫీలింగ్ ఇప్పుడు రోషన్లోనూ కలిగింది. విద్య బాగా దగ్గరకు వచ్చాక రోషన్ని చూసి ఓరిని, హీరోయిన్ లెవెల్ ఇంట్రొడక్షన్ అనుకుంటే ఇలా ఎదురొచ్చేసాడేంటి అనుకొని గుడ్ మార్నింగ్ సార్ అని అనింది.
రోషన్ అవేం పట్టించుకోకుండా తన చీరలోని అందాలు చూస్తూ, తన అందమైన మెడవంపు, తన లేలేత పెదవులు చూస్తూ మైమర్చిపోయాడు. విద్య రోషన్ని క్రాస్ అయి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. రోషన్ వెనక్కి తిరిగి విద్యాని చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళి, అరే ఎంత ముద్దుగా ఉంది అని అనుకొని, చచా రోషన్ యు ఆర్ ఆణిముత్యం అని అనుకొని తనకు తెలియకుండానే విద్యకి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని పిలిచాడు. విద్య లోపలికెళ్ళి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని మళ్ళీ చెప్పింది. గుడ్ మార్నింగ్ అని రోషన్ అలాగే చూడ్డంతో, ఏంటి మ్యూజియంలో బొమ్మను చూసినట్టు చూస్తున్నాడు అని విద్య అనుకొని, సార్ పిలిచారు అని అనింది. అది పోస్టర్స్ వచ్చాయి, ఏది బాగుందో కాస్త కన్ఫ్యూజ్గా ఉంది, సజెస్ట్ చేస్తావని అని రోషన్ అన్నాడు. ఓకే అని విద్య రోషన్ పక్కకి వెళ్ళింది. రోషన్కి విద్య దగ్గరికి రావడంతో తన స్మెల్కి ఇంకో ఏదో లోకంలోకి వెళ్ళినట్టయిపోయింది. తన కంగారుని పక్కన పెట్టి పోస్టర్స్ని చూపించాడు రోషన్. విద్య రోషన్ని మాయ చెయ్యాలి అని అనుకున్న విషయం పూర్తిగా మర్చిపోయి పోస్టర్స్ సెలెక్ట్ చేయడంలో పడిపోయింది. అన్నింటినీ చూసి 2 సెలెక్ట్ చేసి ఇవి బాగున్నాయి సార్ అని విద్య అనింది. రోషన్ విద్యని గమనిస్తూ ఓకే ఇక నువ్వు వెళ్ళు అని అన్నాడు. విద్య వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం విద్య అని రోషన్ లో వాయిస్లో ఏదో ఊరికే అడుగుతున్నాను అని ఫీలింగ్లో, షెల్ వి గో టు లంచ్ అని అడిగాడు. విద్య ఒక క్షణం షాక్ అయి, వామ్మో ఇదేం సంతరా, నువ్వే అడిగేశావు, నా స్క్రిప్టులో ఇది లేదే అని అనుకొని, ఓకే సార్ అని నవ్వి వెళ్ళిపోయింది. జ్ఞాన్ ల్యాప్టాప్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ, అమ్మా ఈ ఆఫీస్ చాలా బాగుంది అని చెప్పాడు. మీ డాడీ టేస్ట్ బాగుంటుందిలే, అందుకే బాగా డిజైన్ చేశాడు అని పల్లవి అనింది. ఇంతలో దీపు రావడంతో, దీపు ఇలారా అని పల్లవి పిలిచింది. ఏంటి వదినా, అన్నయ్య చూస్తే ఇద్దరం అవుట్ అని దీపు అన్నాడు. సర్లే కానీ మొన్నటి విషయం ఒకటి బ్యాలెన్స్ ఉంది అని పల్లవి అనింది. ఏంటది అని దీపు అడిగాడు. నిన్ను అని పల్లవి అమ్మ నా బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అబ్బా వదినా స్టాప్ అని దీపు అరిచాడు. అందరూ తిరిగి చూడడంతో దీపు నవ్వి, ఏంటి వదిన ఇది ఇలా తిట్టేస్తున్నావు అని అడిగాడు. తిట్టాలా నరకాలా, మొన్న మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయినట్టు చెప్పలేదు, ఆ బ్యాలెన్స్ ఇప్పుడు తిడుతున్నా అని పల్లవి అనింది. అంటే ఎప్పటి కోపమో ఇప్పుడు తీర్చుకుంటున్నావా అని దీపు అడిగాడు. అంతే నా దగ్గర. సరే కానీ విద్య ఈరోజు మీ అన్నయ్యతో ఒక ఆట ఆడబోతుంది అని పల్లవి అనింది. అవునా, మంచి వార్తనే, మా వాడికి ఆ మాత్రం అమ్మాయి గాలి సోకాలిలే అని దీపు అన్నాడు. అవును, అత్తయ్య వాళ్ళతో మాట్లాడావా అని పల్లవి అడిగింది. మాట్లాడేశా, మధ్యాహ్నం బయట లంచ్కి ఏర్పాటు కూడా చేశా అని దీపు అన్నాడు. ఓకే కానీ కాస్త లేటుగా వెళ్దాం, చైతు లంచ్ అయ్యాక అని పల్లవి చెప్పింది. అలాగే అని దీపు అంటూ ఉండగా, ఏంటి ఇక్కడ మీటింగ్ అని చైతు అడిగాడు. పల్లవి దీపు ఇద్దరూ షాక్ అయి, పల్లవి ఏమో జ్ఞాన్ గురించి అని చెప్పింది, వర్క్ విషయమే అన్నయ్య అని దీపు అన్నాడు. ఇద్దరూ తల బాదుకొని చైతు దీపు జ్ఞాన్కి చింతకాయల చిన్నోడు కథ చెప్పాడు అని పల్లవి అనింది. అదేం కదా అని చైతు అడిగాడు. అది అని దీపు నసుగుతుంటే, దీపు నేను చెప్తాను, నువ్వు కరెక్ట్ చేయి అని పల్లవి అనింది. ఓకే వదినా అని దీపు అన్నాడు. చైతు చెప్తున్నా అని పల్లవి స్టార్ట్ చేసింది. జ్ఞాన్ కూడా కాన్సన్ట్రేట్గా వింటున్నాడు. ఉసిరికాయంత ఊరిలో చింతకాయంత చిన్నోడు ఉన్నాడు. చింతకాయంత చిన్నోడు ఈతకాయంత ఇంట్లోకి వెళ్ళి మునక్కాయంత ముసలవని బెదిరించి బీరకాయంత బీరువాలో వంకాయంత వజ్రం ఎత్తుకుపోయాడు. అప్పుడు పొట్లకాయంత పోలీస్ జీడిపప్పంత జీప్లో వచ్చి చింతకాయంత చిన్నోడిని పట్టుకొని వంకాయంత వజ్రం మునక్కాయంత ముసలవకి ఇచ్చేశాడు. అంతే, కథ భలే ఉంది కదా చైతు అని పల్లవి అనింది. చైతు సీరియస్గా చూశాడు. దీపు పల్లవి ఇద్దరూ హడలిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.